హాయ్ హలో రాణి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్. నేనైతే తణుకు నుంచి అయితే ద్వారపూడి అయితే బయలుదేరానండి. అక్కడైతే బట్టలన్నీ చాలా తక్కువ రేట్లో ఉంటాయి కదా, బాగా ఫేమస్ కదా, అందుకని అక్కడికైతే బయలుదేరాను. ఇదైతే వయా రావులపాలెం మీద నుంచి సిద్ధాంతం బ్రిడ్జ్ దాటి వయా రావులపాలెం దాటేసి వెళ్తామండి. ఇక్కడ నుంచి ఇదైతే రావులపాలెం అనమాట. రావులపాలెం దాటి జొన్నాడ అయితే వస్తుందండి. జొన్నాడ వచ్చిన తర్వాత మనం అయితే రైట్కి అయితే వెళ్తాం అనమాట. ఇదంతా సిద్ధాంతం బ్రిడ్జి. ఆ జొన్నాడ దగ్గర నుంచి అయితే వెళ్తాం అనమాట. మనం మండపేట వెళ్ళి మండపేట నుంచి అయితే మనం మండపేటకైతే దగ్గరండి బాగా. ఇక్కడ చూసారా, వచ్చామండి. ద్వారపూడి వచ్చాం మనం. అనపర్తికి అయితే బాగా దగ్గరండి. మండపేటకైతే 6 కిలోమీటర్స్ అనమాట. మండపేట మండలం ఇదైతే ఇలా బ్రిడ్జ్ మీద నుంచి పక్కన అయితే రైల్వే స్టేషన్ ఉంటుందండి. ఇదే ద్వారపూడి, పక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇదైతే బ్రిడ్జ్ అనమాట. ఫ్లైఓవర్ మీద నుంచి అలా లోపలికైతే ఊళ్ళోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇలా వెళ్ళిపోతాం అనమాట ఊళ్ళోకి అయితే. ఇది చూసారా, ద్వారపూడి ఫ్లైఓవర్ అనమాట ఇది. అటు స్ట్రైట్గా వెళ్తే కాకినాడ వస్తుందండి. ఇదైతే రైల్వే ట్రాక్ పక్కన మనకైతే ఫ్లైఓవర్ అయితే ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే వెళ్తాం. ఇదైతే ద్వారపూడి రైల్వే స్టేషన్ అండి. ఇది ఇట్లా వెళ్తాం అనమాట. ఇదైతే ఫ్లైఓవర్ అనమాట. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి మనమైతే అటు సైడ్ అయితే వెళ్తాం అనమాట. చిన్నగా వెళ్ళగానే స్ట్రైట్గా అయితే మనకి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ద్వారపూడి అయితే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుందండి. ఇదే మార్కెట్ అనమాట. ఈ మార్కెట్ ఏంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఎక్కువ బిజినెస్ జరుగుతుంటుంది అనమాట. సండే అయితే లోపల బయట మార్కెట్ రోడ్ల మీద అయితే బట్టలు అయితే పెట్టి సేల్స్ చేస్తుంటారు. ఈ మార్కెట్ లోపల అయితే ఇట్లా ఉంటుందండి. 500 షాపులు అయితే ఉన్నాయంట వీటిలో. ఇవన్నీ కూడాను ఫ్రైడే, సాటర్డే, సండే సేల్స్ అయితే బాగా జరుగుతాయి అంటండి. తెల్లవారుజామున 6 దగ్గర నుంచి అయితే రీసెల్లర్స్ అయితే వచ్చి బాగా పర్చేజ్ చేసుకొని వెళ్తారంట. దూరం వాళ్ళు అయితే నైటే వచ్చి ఉండిపోతారంటండి. ఇక్కడ ద్వారపూడిలో క్లాత్ మార్కెట్ అన్నీ కూడా చాలా చీప్ అనమాట. చాలా షాపులు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా హోల్సేల్ షాపులు అండి. రీటైల్ షాపులు ఉంటాయి, హోల్సేల్ షాపులు ఉంటాయి. మనమైతే చూసారా, షాప్కి అయితే నంబర్స్ ఉంటాయన్నమాట. రీసెల్లర్స్కి అయితే మెయిన్ యూజ్ అవుతుందండి ఇది బాగా, ఈ మార్కెట్. మరి రీటైల్గా కూడా అమ్ముతుంటారు. ఒకటి అర కావాలన్నా కూడా మనం ఈ మార్కెట్లో అయితే కొన్ని షాపులు ఉంటాయండి, వాళ్ళు పిలుస్తుంటారు. మనం కూడా అడగొచ్చు, రీటైల్గా ఉన్నాయండి అని అడిగి అయితే తీసుకోవచ్చు అనమాట మనం. ఇవైతే మొత్తం బండిల్స్ అయితే కట్టేసుకుంటున్నారు. మొత్తం హోల్సేల్ మార్కెట్ అనమాట ఇది. చాలా అయితే షాపులు ఉన్నాయండి ఇక్కడ. శారీస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. బ్లౌజ్ పీసులు, నైటీలు, లుంగీలు, బెడ్షీట్లు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. చాలా పెద్ద మార్కెట్ అండి. లోపల 500 అబోవ్ షాపులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడాను అన్నీ ఫ్రాక్స్ అన్నీ కూడా రీటైల్ అండ్ హోల్సేల్ కూడా ఉన్నాయన్నమాట లోపలైతే. ఇదండి, ఇదైతే కాకినాడకి అయితే 40 కిలోమీటర్స్ ఉంటుంది. రాజమండ్రి నుంచి అయితే 20 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు మండపేటకి అయితే 6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇది మండపేట మండలంలోకి వస్తుంది. ఇట్లా మార్కెట్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట మనం. మోస్ట్లీ సండే, సాటర్డే, ఫ్రైడే ఈ 3 డేస్ కూడా ఉంటుందండి. సండే అయితే బయట అయితే రోడ్డు మీద పెట్టి అమ్మేస్తుంటారంట. అప్పుడైతే బాగా ఎక్కువైతే కొనుక్కెళ్తుంటారంట. మామూలు అప్పుడు కూడా లోపల ఉంటాయండి షాపులు. ఓన్లీ సండే మాత్రం బయట ఉంటాయన్నమాట. బయట రోడ్ల మీద పెట్టేస్తారు. అప్పుడైతే బాగుంటుందంటండి మార్కెట్. ఇప్పుడైతే ఈ 3 డేస్, ఈ 2 డేస్ ఏంటంటే లోపల షాపులు అయితే మనకి ఉంటాయన్నమాట. లోపల షాపుల్లో అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఇట్లా అయితే ఉంటాయండి షాపులన్నీ కూడాను. మొత్తం అన్నీ దొరికేస్తాయి. శారీస్ చూసారా, బాక్సులు ఎలా పెట్టారో, హోల్సేల్ అనమాట.
బాక్స్తో పాటు అమ్మేస్తుంటారనమాట. ఇవన్నీ కూడాను నేత చీరలు, ప్లాజోస్ అన్నీ. క్లాత్ మార్కెట్ అంటే ఇక్కడైతే మంగళవారం సెలవండి. ఓకే అండి.